పూర్వము దేవుని వాక్యముల నుండి మరి దేవుని యొక్క వాక్యం నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం ప్రభువును ఆరాధించడం వరకు. విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము పేజ్ నంబర్ 683. పేజీ నంబర్ 683 పాత నిబంధనలో విలాప వాక్యములు 3వ అధ్యాయము. అందరం కలిసి 22, 23 వచనాలు మనం చదువుకుంటాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము మనం అందరం కలిసి 22, 23 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటాం. చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి మనం ఎందుకు ఇంకా నిర్మూలం కాలేదంటే రాయబడిన మాట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ పాదాలకు వస్తున్నాం. పాడిన పాటల ద్వారా మీ నామాన్ని గణపరచుకున్నందుకై స్తోత్రములు. తిరిగి ప్రభా చదివినటువంటి వాక్య భాగం మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నీ ఎడతగని వాత్సల్యతను బట్టి మమ్మల్ని జ్ఞాపకాన్ని తెచ్చుకుని సజీవుల హక్కులో ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు. సజీవుల దేశంలో, సజీవుల భూమిలో మీరు ప్రవేశపెట్టినందుకు కాను మిమ్మల్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. మరి గత 2024 సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చారు తండ్రి. తిరిగి మరి 25వ సంవత్సరాలు ప్రవేశపెట్టారు. అందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయలు మా తండ్రి, ఎంతోమంది తండ్రి సంవత్సరాన్ని చూడలేక నశించారు, కానీ నీ దయను బట్టి నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని మమ్మల్ని సజీవుల భూమిలో తండ్రి జగంలో జీవితంలో చేసిన నీ మహాప్రేమకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రేమ నీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మేము నమ్మతగిన వారమైనను నువ్వు మా జీవితం నమ్మదగిన దేవుడు ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లోకాన్ని చూడలేక అనేక మంది నశించారు, కానీ మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంకా మనం సజీవుల దేశంలో సజీవుల భూమిలో ఉన్నామంటే ఇక రాయబడిన మాట చూడండి. 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఉదయకాలం మన దేవుని ఎందుకు ఆరాధించాలంటే మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రేమ కలిగిన వాడు. ఇంకో పర్యపదం చెప్పాలంటే దానికి వాత్సల్యత అంటే ప్రేమ. కాబట్టి ఎందుకు మనం నిర్మూలం కాలేదు అంటే అక్కడ అంటాడు ఆయన ఎడతెగని వాత్సల్యత, ఎడతెగని. తర్వాత నూతనముగా ఆయనకు వాత్సల్యత. గమనించామంటే ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవా నన్ను ఎడతెక్కకుండా కాపాడావు కాబట్టి సంవత్సరం అంతా మరి బతికి 2వ సంవత్సరంలో ప్రవేశించాను. అంత మాత్రమే కాదు, 2వ మాట అంటాడు నూతనముగా వాత్సల్యత అంట. నూతనముగా అంటే ఇది వేరే తర్జుమాలు ఎలాగుందంటే దేవుడు ఈ రోజు ప్రేమించినట్టుగా రేపు ప్రేమించడంట, రేపు ప్రేమించినట్టుగా ఎల్లుండి ప్రేమించడం. అంటే మారిపోయే ప్రేమ కాదు ఆయన. ఈ రోజు కంటే రేపు కొత్త విధానంలో ప్రేమిస్తా అంట, ఎల్లుండి అంతకంటే కొత్త విధానంలో ప్రేమిస్తా అంట. ఇది మనం పోల్చుకున్నప్పుడు మన ప్రేమలు మారిపోతాయి. కాబట్టి మన ప్రేమ ఎట్లా ప్లేట్ నిండా భోజనం పెడితే అక్కడ చాలా మంచిది అంటాం, లేదంటే దాంట్లో రాక్షసి లేదంటాం. అవి మన ప్రేమలు చూసారా. కనుక దేవుడి ప్రేమ అట్లా కాదు. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే ఆయన ఈ రోజు ప్రేమించారు, రేపు ప్రేమించారు. ప్రభు నిన్నకంటే ఈరోజు బాగుంది, రేపు బాగుంది. అట్లా ఆయన నూతనముగా ఆయన ప్రేమించేటువంటి వరకు మనం చూస్తాం. అందుకే ఆ తర్జుమాలు ఏముందంటే ఆయన అనుదినము నూతనము కంటే ఒక కొత్త విధానంలో ప్రేమిస్తాడంట. అందుకే మనం ఇంకా నిర్మూలం కాలేదు. లోకంలో మనకంటే ఐశ్వర్యవంతులు, ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు కనుక ఎంత హోదా కలిగి వారు లోకాన్ని విడిచిపెట్టారు. కానీ ఎందుకు మనం ఇంకా సజీవులు ఉన్నామంటే
ఆయన ఎడతెగని వాత్సల్యత అంటాడు. కనుక ఎడతెగని వాత్సల్యత, అందుకే ఎడతెగని వాత్సల్యత మన మీద చూపించాడు కాబట్టి మనం నిర్మూలము కాలేదు. అందుకే మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. ఈ ఉదయ కాలము ఒక 7 రకాల వాత్సల్యతలు దేవుని గురించి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాంట్లో మొట్టమొదటిది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. చూడండి, దేవుని యొక్క వాత్సల్యత ఎలాంటిదంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నెహెమ్యా 9:17 అందరం కలిసి చదవండి. వారు విధేయులకు మనసు లేని వారు తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడను దయావాత్సల్యతలు గలవాడను దీర్ఘశాంతమును బహుకృప గలవాడని వారిని విసర్జింపలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తున్నాడు. ఐగుప్తులను తీసుకొస్తా ఉంటే మరి మధ్యలోకి వచ్చిన తర్వాత ఏం చేసాం, ఒక అధికారులు కోరుకుని దేవుని మీద తిరుగుబాటు చేసి మాకు ఐగుప్తే బాగుంది, ఐగుప్తులు మాకు కీరకాయలు ఉల్లిగడ్డలు బీరకాయలు సమాధులు కనుక అన్నీ ఉన్నాయి, కానీ కొండది మాంసం అన్నీ ఉంది కాబట్టి మేము ఐగుప్తుకే పోతామని చెప్పేసి ఒక అధికారులు కోరుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు, తిరుగుబాటు చేశారు దేవుని మీద. అయితే దేవుడు దయావాత్సల్యతలు కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కానీ తర్వాత బహు కృపగల వారిని విసర్జింపలేదు. అప్పుడు దేవుడు కనుక పోండ్రా మీ సంగతి నాకెందుకని ఇస్రాయేలు వదిలిపెడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండేది అరణ్యంలో. కానీ దేవుడు వాడిని చేశాడంటే మన పిల్లలు కూడా ఇంట్లో ఎట్లా తిరుగుబాటు చేసినప్పుడు కూడా వాళ్ళు మనం విడిచిపెట్టము, వాళ్ళ మీద కనికరం ప్రేమ చూపిస్తాము. దేవుడు అంతకంటే ఎక్కువ కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మీద దయావాత్సల్యం చూపించాడు, దీర్ఘశాంతం చూపించాడు, బహు కృప చూపించి వారిని ఏం చేయాలంట విసర్జింపలేదు. మనమైతే నన్ను వద్దన్నాగా పో అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దయావాత్సల్యత మనకేం చేస్తుందంటే ఆయన దయావాత్సల్యతలో మనల్ని ఆయన విసర్జింపలేదు. కనుక నాకు వద్దులే పో తిరుగుబాటు చేసే దేవుడు కనుక త్రోసివేస్తే వాళ్ళ చరిత్ర మరొకలా ఉండేది. కానీ దేవుడు వారిని ఏం చేయాలంట విసర్జింపలేదు. కనుక ఈ ఉదయకాల ప్రభావ నా జీవితంలో కూడా ఎన్నో తిరుగుబాట్లు నీ మీద ఇశ్రాయేలు ప్రజల్లాగా అయినప్పుడు కూడా నన్ను విసర్జింపకుండా కనుక నన్ను మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు. నా జీవితంలో అనేకమైన తిరుగుబాట్లు ఉన్నాయి, అయితే నా విషయంలో దయావాత్సల్యం చూపించావు, దీర్ఘశాంతం చూపించావు, నీ బహుకృప చూపించావు, అందుకని నీకు స్తోత్రం అని చెప్పేసి మన ప్రభుని ఎలుగెత్తి ఆరాధించాలి. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మరి దయావాత్సల్యత కలిగిన దేవుడిగా వాడిని విసర్జింపలేదు. రెండోది మనం చూద్దాం. రెండవది కీర్తన 78. కీర్తన 78వ కీర్తన అందరం కలిసి 38వ వచనం. కీర్తన 78 కీర్తన ఇంకా దేవుని యొక్క వాత్సల్యత అంటే ఆయన ప్రేమ ఎలాంటిదంటే విసర్జింపని ప్రేమ. రెండోది మనం చూస్తాం కీర్తన 78:38 వచనం. 78:38 అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపం అంచుకునేవాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని ఎసరు వెళ్ళి మరలు రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకము. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే ఇక్కడ రాయబడి 38లో ఆయన వాత్సల్య సంపూర్ణుడు అంటే వాత్సల్యత చూపించిన సంపూర్ణత కలిగిన వాడు. ఏమని రాసుకోండి, మనము సంపూర్ణ వాత్సల్యత కలిగిన దేవుడు, కొద్ది కాదు నిండుగా సంపూర్ణ వాత్సల్యత. అయితే వాళ్ళు ఎట్లా జీవించారంట 36-37 వచనాలు. ఇశ్రాయేలు ఎలా జీవించారంటే దేవుని ఎదుట 36 ఆయనను వారి హృదయం ఆయన స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటతో వాళ్ళని ముఖస్తుతి చేసి తమ నాలుకలు ఆయన యొద్ద బొంకిరి. ఇవన్నీ దేవుడు తెలుసు. కనుక వాళ్ళ హృదయం సరిగా లేదని దేవుడు తెలుసు, వాళ్ళు నమ్మకంగా లేదని దేవుడు తెలుసు. ఆయన ముఖస్తుతి చేస్తున్నారు, ఒట్టొట్టి పై మాటలకి మీరు స్తుతిస్తున్నారు అని దేవుడు కూడా తెలుసు. వాళ్ళ నోటి మాటలతో బొంకుతారు, అబద్ధాలు ఆడుతారు కూడా తెలుసు. అయినప్పుడు దేవుడు ఏం చేశాడంట వాత్సల్య సంపూర్ణుడై చూసారా ఆయన ఏం చేశాడంట వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించేవాడు. చూసారా కాబట్టి
ఆయన వాత్సల్యత చూపించట్లో సంపూర్ణత కలిగిన వాడు. ఆయన సంపూర్ణత వాత్సల్యత ఏం చేసిందంటే దోషమును అని పరిహరించడానికి కింద ఒకటేసాన్ని పుట్టినట్లు, పరిహరించడానికి ఒకటేసి కింద పుట్టినట్లు దోషములకు ప్రాయశ్చిత్తము అంటే వారి పాపములన్నీ క్షమించారు. చూసారా, వాళ్ళు ఆయన ముఖశుద్ధి చేస్తున్నా, నమ్మకంగా లేకపోయినా, నాలుగులతో అబద్ధాలు ఆడుతున్నా, బొంగుతున్నప్పటికి కూడా దేవుడు ఆయన సంపూర్ణ వాత్సల్యత ఏం చేస్తుందంటే వారి దోషాన్ని, వారి పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించాడు. అంత మాత్రమే కాదు, ఉగ్రతను రేపు కొనుక పలుమార్లు కోపాన్ని అణుచుకున్నాడు. అయ్యో పాప శరీరులు కదా, అటు వీళ్ళ విషయంలో కనుక నా ప్రతాపం చూపించండి బతకలేరని చెప్పి దేవుడు విసరవెళ్ళి రాని గాలి వంటి వారని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి రెండో సంగతి మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, రెండవదిగా ఆయన యొక్క సంపూర్ణ వాత్సల్యత మన దోషాన్ని పరిహరించింది. ఇంకో మాట చెప్పాలంటే ఆయన సిలువ మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన సిలువకి ఎక్కించింది. చూసారా, కనుక సిలువకి ఎక్కించింది. సిలువ మీద ఉండి ఇప్పుడు ఆ దొంగ అన్నాడు, నువ్వేం దేవుడు అయ్యా, నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చెయ్యి, రక్షించవచ్చుగా అన్నాడు. ఇప్పుడు యేసు రక్షించుకోవచ్చా, రక్షించుకోలేడు? ఆయన రక్షించుకోవాలి. సిలువ మీద దిగాడు అనుకోండి, మనకేం లేదు, రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్న ప్రేమ, మనకి ఇవ్వాల్సిన రక్షణ ఆయన ఏం చేసింది, సిలువ మీద ఉండేట్టుగా చేసింది. సిలువ మీద బెగ్గొట్టి, ఆ సిలువ మేకులతో బెగ్గొడుతున్నప్పటికి కూడా, సిలువ కొడుతున్నప్పటికి కూడా ఆయన నువ్వు నాకు కావాలని మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన సిలువను భరించేట్టుగా చేసింది. కాబట్టి ఆయన సిలువ నుంచి బయటికి రాలేక కాదు, కాబట్టి మన మీద ఉన్న ప్రేమ ఆయన సిలువ కొట్టిందిగా మనం చూస్తాం. కాబట్టి కారణం ఏంటంటే మన పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించాలి. ఎందుకంటే ఆ సిలువ ద్వారా మనకు ఆశీర్వాదం రావాలి. అందుకే గలతీ పత్రిక 3:13 ఎలాగ రాయబడింది కదా, గలతీ పత్రిక 3:12-13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందేటువంటి ఆశీర్వచనము అన్యజనులమైన మనకు కలుగుతాయి. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందుని గురించి రాయబడింది ఏమనగా మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తులని రాయబడింది. కానీ ప్రేమ ఎందుకు ప్రభా నీకు ఆ శాపము, ఎందుకయ్యా మ్రాను, ఎందుకు సిలువ అంటే అంటాడు కనుక నీ దోషాన్ని పరిహరించాలి, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయాలి. కాబట్టి మన మీద ఉన్న ప్రేమ ఆయన సిలువను భరించేట్టుగా చేసింది, సిలువను ఓర్చుకునేట్టుగా చేసింది. కాబట్టి ఈ ఉదయకాలము ఆ సిలువ యాగానికి, ఆయన ప్రేమకు, ఆయన వాత్సల్యతకు మనం ప్రభా నా దోషాన్ని పరిహరించినందుకు ఆయన స్తోత్రాలు. ఎందుకంటే మన పాపలను బట్టి మనకు ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషాలను బట్టి మన ప్రతిఫలము ఇయలేదు, కానీ ఆయన మన దోషాన్ని పరిహరించాడు. కాబట్టి ఆయన సంపూర్ణ వాత్సల్యత మనల్ని ఏం చేస్తుందంటే మన పాపమంతా కూడా పరిహరించాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఇది రెండో ప్రాముఖ్యమైన సంగతి. మూడో చూడండి, ఆయన వాత్సల్యత ఎలాంటిదంటే యెషయా గ్రంథం 54 అధ్యాయం, యెషయా గ్రంథం 54 అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 54 అధ్యాయము, యెషయా గ్రంథము 54 అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 54 అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని నీ విమోచన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు అంటే కొన్నిసార్లు ఇశ్రాయేలు మీద కోపం వచ్చి విడిచిపెట్టిన ఎంతసేపు అన్న దేవుడు ఒక్క నిమిషం అంట చాలు, ఒక్క నిమిషం పోండ్రా విడిచిపెడితే ఏమైపోయారు రాయబడింది. 30వ కీర్తన రాయబడింది కదా, ఆయన కోపము నిమిషం మాత్రమును, 30వ కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలం. దేవుడు కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం విడిచిపెడితే చాలు తలడిల్లిపోయే అరణ్యంలో. కనుక అలాంటిది ఒక్క నిమిషం విడిచిపెట్టినందుకు దేవుడు ఏం చేశాడంటే చూడండి, తల్లి కూడా కొన్నిసార్లు బిడ్డ అల్లరి చేసినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒకసారి కొడుతుంది, పోయిన ఒక నిమిషం పక్కన విడిచిపెట్టగానే ఆ బిడ్డ గట్టిగా కేకలేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, గడ్డి కింద పడి దొరిలాడుతూ ఉంటే ఒక్క నిమిషానికి తల్లి ఏం చేస్తుంది, మళ్ళీ వెంటనే అయ్యో నా బిడ్డ అని చెప్పేసి దొరిలాడుతూ ఉంటే ఎత్తుకొని పోయి కనుక మళ్ళీ అదంతా తుడిచి కనుక ఎత్తుకొని కనుక ఆ బిడ్డ విషయంలో ఎంత ఒక్క నిమిషం విడిచిపెట్టినందుకు ఎంతగా హృదయానికి హత్తుకుంటుంది, ఆ బిడ్డని ఎంతగా కౌగిలించుకుంటుంది. కారణం ఏంటంటే ఒక్క నిమిషం విడిచిపెట్టినందుకే అంత వాత్సల్యత. దేవుడు అంటాడు, వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఒక్క నిమిషం విడిచిపెట్టాడంట, గొప్ప వాత్సల్యతతో వారిని విసర్జించకుండా
ఏం చేశాడంటే గొప్ప సమకూర్చాడు. సమకూర్చి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును. ఇక నేను ఎప్పుడు విడిచిపెట్టిన బిడ్డ కాబట్టి చూడండి, కనుక నేను ఎప్పుడు అట్లా కొట్టలు బిడ్డ అని చెప్పేసి ఎట్లా అంటుందో అట్లా దేవుడు కూడా ఒక్క నిమిషం విడిచిపెట్టేందుకు గాను నిత్యమైన కృప ఇస్తాడు. నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు. అక్కడ మన జీవితం ప్రభా ఎన్నో సందర్భాలు నిన్ను ఆశపెట్టి దుఃఖపెట్టినప్పుడు కూడా ఒక్క నిమిషం విడిచిపెట్టినట్టుగా పరిస్థితి ఉన్నప్పుడు కూడా నీ యొక్క నిత్యమైన వాత్సల్యత, నీ నిత్యమైన కృపతో కూడిన వాత్సల్యత నన్ను మరి ధన్యునిగా చేసింది. కనుక నన్ను విసర్జింపలేదు. కాబట్టి అందుకు మనం దేవుని ఆరాధించాలి. ఇది మూడో ప్రాముఖ్యమైన సంగతి. మొదటి మనం చదువుకున్నాము, ఆయన దయా వాత్సల్యత తిరుగుబాటు చేసినప్పుడు కూడా వారిని విసర్జింపలేదు. రెండవదిగా ఆయన సంపూర్ణ వాత్సల్యత మన దోషాన్ని పరిహరించింది. మూడవది మనం చూసాము, ఆయన గొప్ప వాత్సల్యత మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని సమకూర్చాడు. అది అంటాడు కదా, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను. కాబట్టి ఒక్క నిమిషం విడిచిపెట్టిన తర్వాత మళ్ళందరూ కూడా తిరిగి ఆయన సమకూరుస్తున్నాడు. ఇది మూడవ సంగతి. నాలుగో మాట ఎక్కడే మనం చదివే 8వ వచనంలో రాయబడింది ఏంటంటే, అది నిత్యమైన కృపతో కూడిన వాత్సల్యత. నిత్యమైన కృపతో కూడిన వాత్సల్యత ఏం చేస్తుందంటే మనల్ని విమోచించేట్టుగా చేసింది. కనుక నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతున్న నీ విమోచకుడు సెలవు చూస్తున్నాడు. అది నిత్యమైన కృపతో కొన్ని వాత్సల్యత మనకేం చేసిందంటే విమోచన తీసుకొచ్చింది. విమోచన అనగా మన పాపములకు క్షమాపణ అని మనం చూస్తాం. కాబట్టి అందుకే ఇది నాలుగో ప్రాముఖ్యమైన సంగతి. అందుకే మన దేవుని మనం ఆరాధించి ఆయన పూజించి హెచ్చించి ఆరాధించవలసిన వారికి ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించామంటే ఆయన వాత్సల్యత ఎలాంటిదంట చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం మనం చదువుకున్నాం ఇందాక. దానికంటే ముందు యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం దేవుని వాక్యములో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటాం దేవుని వాక్యముల నుంచి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి పేజీ నంబర్ 753. పేజీ నంబర్ 753. యోవేలు 2:13. మీ దేవుని యెహోవా కరుణావాత్సల్యత గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. గమనించండి, మీ దేవుని యెహోవా కరుణావాత్సల్యత గలవాడు, ఆయన శాంతమూర్తి అత్యంత కృపగలిగిన దేవుడు. కనుక ఆయన ఎలాంటి వాడంటే కీడు చేయక పశ్చాత్తాపడు. కాబట్టి మన దేవుడు మన విషయంలో ఆయన కీడు చేయలేదు. కనుక కీడు చేయలేదు కాబట్టి మనం బ్రతికున్నాం. అది అంటాడు, ఆయన తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. కాబట్టి మనం ఎప్పుడైతే దేవా క్షమించి అంటామో ఇంకా కీడు చేయకుండా వెంటనే దేవుడు మనసును మార్చుకుంటాడు. అందుకే యోనా గ్రంథంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. యోనా గ్రంథంలో వాళ్ళందరినీ ఏం చేయాలనుకున్నాడు? దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలనుకుని యోనాను పంపించాడు. యోనా నువ్వు పోయి వాళ్ళ సువార్త ప్రకటించిపో అన్నాడు. ప్రకటించబడి ప్రభు వాళ్ళు దుర్మార్గులు కనుక నేను అక్కడ పోనని చెప్పేసి యోనా చెప్పండి నినేవి పోకుని ఎక్కడికి పోయాడు? ఆయన తర్షీషు పోయాడు. పోయినప్పుడు తర్వాత దేవుడు చేపలో సముద్రం పడవేయటం, చేప ద్వారా మళ్ళా నినేవికి వచ్చాడు. వచ్చిన తర్వాత సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ఏం జరిగింది? రాజు మొదలుకొని అలుపులేనటువంటి వారికి కూడా పశువులు కూడా ఏం తాగలేదంట, నీళ్లు తాకుండా గోని పట్టగట్టుకుని అందరూ కూడా పశ్చాత్తాపడి ఏడ్చారు వాళ్ళ పాపాల విషయమే. అప్పుడు దేవుడు ఏం చేశాడంట, చేయవలసిన కీడు చేయక మానాడు. అప్పుడు ఏమన్నా కోపం వచ్చింది, దేవా నాకు తెలుసు దేవా నువ్వు ఎలాంటి వాడు అని పశ్చాత్తాపడితే క్షమిస్తాను, అందుకే నేను పోనన్నా. చూసావా? అంటే ఇప్పుడు యోనా ఏమవ్వాలని వాళ్ళందరూ నాశనం అవ్వాలని చూసారా? కనుక అదే అంటాడు యోనా, అదే ప్రార్థన చేస్తాను 4వ అధ్యాయంలో, నాకు తెలుసు దేవా కన్నా వాళ్ళు పశ్చాత్తాపడితే నువ్వు క్షమిస్తావు నాకు తెలుసు అని చెప్తే అన్నప్పుడు ఒక సరసెట్టు మొలిచింది. సరసెట్టు మొలవగానే మంచిగా అప్పుడప్పుడే మొలిచింది, దానికి నీడ వచ్చింది, నీడ కింద పడుకున్నాడు. అబ్బా భలే ఉందని చెప్పేసి మంచిగా ఏసీలా ఉందని నిద్రపోయాడు. కాసేపు దేవుడు ఒక పురుగును పంపించి మొత్తాన్ని తోలిచేశాడు. సరైన కోపం వచ్చేసింది యోనాకి. అప్పుడు దేవుడు అంటాడు, చూసావా సొరసెట్టు మొలిస్తేనేమో మనం నిద్రపోయాము, ఒక పురుగు వచ్చినందుకు తోలు చేసింది నీ కోపం వచ్చింది
కానీ కాస్త ఎండ నువ్వు తట్టుకోలేకపోతున్నావే, కానీ నా ప్రజలు ఎట్లా నశింప చేస్తాను నేను అని అంటాడు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే నిజంగా మనం యథార్థ హృదయంతో పశ్చాత్తాపడి వచ్చినప్పుడు ఆయన కీడు చేయని దేవుడు కనుక ఆయన మేలు చేసేవాడు, కనుక ఆయన మేలు చేయటం ఆనందించేవాడు. కానీ ఆయన ఎన్నడూ కీడు చేయాలనుకోడు ఎవరికి కూడా. అందుకే ఇర్మియా గ్రంథం 32 చూడండి, ఆయన మేలు చేయటి యందు ఆనందించాడు. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32 అధ్యాయము 41 వచనం. ఇర్మియా గ్రంథం 32:41 వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. దేవునికి ఆనందం ఏంటంటే తన బిడ్డలకు మేలు చేయాలని. కాబట్టి ఉదయకాలం ప్రభా ఎన్నోసార్లు నా విషయంలో అత్యంత కృపగలి కరుణామూర్తిగా ఉండి నీ కరుణ చేత నువ్వు ఇచ్చినటువంటి మరి నా విషయంలో కీడు తలపెట్టలేదు. ఎన్నోసార్లు మనం దేవుని ఆయాసపెట్టాము, ఆ దేవుని దుఃఖపెట్టాం, కానీ ఆ దేవుడు మాత్రం మన విషయంలో మాత్రం ఎన్నడూ కూడా ఆయన కీడు చేయని దేవుడిగా మనకు కనబడుతున్నాడు. అందుకే మనం దేవుని ఆరాధించాలి. ఇది 5వ ప్రాముఖ్యమైన సంగతి. కానీ ఇప్పుడు మనము మొదటిది ఆయన దయావాత్సల్యత మనల్ని విసర్జింపలేదు. రెండవది ఆయన సంపూర్ణ వాత్సల్యత మన దోషాన్ని పరిహరించింది. ఆయన గొప్ప వాత్సల్యత మనల్ని సమకూర్చింది. తర్వాత నిత్యమైన వాత్సల్యత విమోచన ఇచ్చాడు. తర్వాత కరుణా వాత్సల్యత ఆయన మనకి కీడు చేయలేదు. 5వది. 6వ చూడండి, మనం గమనించామంటే విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఇది 6వ సంగతి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట మనం చూద్దాం. చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం, 22 కూడా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగ నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి మరో సంగతి, ఆయన వాత్సల్యత ఎడతెగని వాత్సల్యత. ఎలాంటి వాత్సల్యత అంటే ఇది ఎడతెగని, కానీ కంటిన్యూస్, కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉన్నాడు, తన దూతను పంపించాడు. అందుకే మనము నిర్మూలము కాలేదు. కాబట్టి నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన తన ప్రజల విషయంలో ఆయన ఎల్లప్పుడూ కూడా ఎడతగని వాత్సల్యత. ఎన్ని ప్రయాణాలు, కనుక ఎన్ని రకాల యాక్సిడెంట్లు, ఎన్ని రకాల ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిలో దేవుడు ఎందుకు మనం కాపాడొచ్చాయంటే ఆయన ఎడతగని వాత్సల్యత ఉంది. కాబట్టి మనం నిర్మూలము కాలేదు. కానీ ప్రభా ఈ నూతన సంవత్సరం ప్రవేశపెట్టావు, నా జీవితం నిర్మూలం కాకుండా నాకు మరి ఒక నూతన సంవత్సరాన్ని మీరు ప్రసాదించారు. కారణం ఏంటంటే నీ ఎడతెగని వాత్సల్యత. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన యొక్క ఎడతెగని వాత్సల్యత ఉంది కాబట్టి మనం ఈరోజు నిర్మూలం కాకుండా సజీవుల భూమిలో, సజీవుల దేశంలో ఉన్నాం. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. మరొక మాట 23లో, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాత్సల్యత ఎలాంటిదంటే నూతనమైన వాత్సల్యత. ఎలాంటిదంటే ఆ వాత్సల్యత నూతన, అంటే కొత్తది అన్నమాట. నేను చెప్పా కదా, ఈ రోజు ప్రేమించాడు రేపు కాదు. దేవుని ప్రేమ ప్రతిరోజు కూడా ఒక కొత్త విధానంలో ఉంటుంది దేవుని ప్రేమ. కానీ ప్రతి దినము కూడా ఆయన కొత్త విధానం ప్రేమిస్తాడు. కాబట్టి నూతనమైన వాత్సల్యత. అందుకే ఆ దేవుడిని ఏం చేయొచ్చు అంటే నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఎంత నమ్మొచ్చు అంటే ఆయన ఎంతైనా నమ్మొచ్చు. కనుక ఆయన ప్రేమ ఆయన చూపించే కొత్త ప్రేమకు మనం ఎంతైనా ఆ దేవుని నమ్మవచ్చు. అందుకే కీర్తన 36వ కీర్తనలు అంటాడు. కీర్తన 36 చూడండి, ఆయన నమ్మకత్వము ఆకాశమును అంతరిక్షమును అంటుతుందంట. 36వ కీర్తన మనం గమనించామంటే 5వ వచనం. కీర్తన 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. కాబట్టి దేవుడిని ఎంత నమ్మొచ్చు అంటే ఆకాశం అంతైతే నమ్మొచ్చు. కాబట్టి అంతే అర్థము ఎంతైనా నమ్మవచ్చు. కాబట్టి అందుకే మన మీద ఎట్లా ఉన్నాము, 2 తిమోతి పత్రిక మనం ఎట్లా జీవిస్తూ వచ్చామంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 2:13. మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావానికి విరోధం ఏది చేయడు. కాబట్టి మనం నమ్మతగిన వాడు. కాబట్టి మనం నమ్మదగిన వాడు అయినప్పుడు కూడా ఆయన మన జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయనకి
మనకు నూతన సంవత్సరం ఇచ్చాడు. కీర్తన 65 కీర్తన 65 కీర్తన 11వ వచనం. కీర్తన 65 కీర్తన 11వ వచనం చదువుదాం. కీర్తన 65:11. సంవత్సరమును నీ దయాకీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జారులు సారం ఎద్దదలుచున్నవి, అవి బీడుల సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును రడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రములు ధరించున్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీ సంతోషాన్ని చేయుచున్నవి, అవన్నీ గానము చేసి. కారణం ఏంటంటే బీడులు ఎండిపోయిన బీడు సారముతో ఉన్నాయి కాబట్టి లోయలు, తర్వాత మరి సస్యములతో పచ్చగా ఎట్లాగా ఉండే. కారణం ఏంటంటే నీ జాన సారం ఎదలుచున్నవి, సారము. కాబట్టి దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. కాబట్టి చూడండి, మరొక సంవత్సరం అంటే ఈ మరొక సంవత్సరం ఇచ్చేది ఎవరి చేతిలో కూడా లేదు. కొన్ని మనం కొనుక్కోవచ్చు, మనం కొన్ని కొనుక్కోలేము. ఉదాహరణగా ఇంకో సంవత్సరం కావాలని ఎవరైనా కొనుక్కుంటే అవకాశం ఉందా? ఎవరైనా అమ్ముతారా? కనుక ఇది దొరికేది కాదు. దేవుడిచ్చే మనకి ఎక్కడో దొరకవు, చూసినా. కనుక దేవుడిచ్చేటువంటి రక్షణ ఎవరెవరు? దేవుడిచ్చే కాపుదల. అంటే సంవత్సరం కొత్త సంవత్సరం ఇచ్చాడంటే గత సంవత్సరం ఎన్ని రకాల అనారోగ్యాలు, ఎన్ని రకాల పరిస్థితులు, వాటన్నిటిలో దేవుడు కాపాడి మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇది ఎక్కడ, ఏ లోకములు ఎక్కడ ఎవరు అమ్మనిది, ఎవరు కొనుక్కోలేనిది, కానీ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రభా ఇది ఏ మానవుడు ప్రసాదించాడు, కేవలము నీ సారాన్ని బట్టి నేను బతికున్నాను. కాబట్టి అందుకే అన్ని సంతోషిస్తున్నాయి అంట. లోయలు సస్యములతో పచ్చిక పట్లు, కనుక అవన్నీ కూడా అన్ని సంతోషధ్వని చేయుచున్నాయి సారాన్ని పొంది. కాబట్టి అందుకే మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారికి ఉన్నాం. దేవుడి ఇచ్చేటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి దేవుడికి ఎంత మనం వందనస్తులం విన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా మరి దేవుని మనం సంతోషపెట్టే వారిలాగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా మరి ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మన నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు కాను, నూతన సంవత్సరం మనకు దయాకీటముగా ధరింపజేసినందుకు కాను మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంత మాత్రమే మన విషయంలో ఆయన మనల్ని అన్ని వైపులా కాపాడుతూ వచ్చాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు మనం ఎందుకు నిర్మూలము కాలేదంటే అన్ని వైపుల నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము. అందరం కలిసి 22వ వచనం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 22వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. చదవండి. 22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజు సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున చాలు. దేవుడు ఎలాంటి వాడంటే ఎన్ని వైపులను కాపాడుతున్నాడంటే ఆయన. కాబట్టి అన్ని వైపులు, అన్ని దిక్కుల నుంచి వచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్ని వైపులు ఆయన కాపాడుతాడు. కాబట్టి అన్ని వైపులో కాపాడాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. కాబట్టి ఉదయకాలం అందుకే ప్రభా నాకు వచ్చే పరిస్థితుల్లో కనుక అక్కడ హిజ్కియాకు వచ్చారు, హిజ్కియాకు శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చినప్పుడు అష్షూరు రాజు, సన్హెరీబు రాజు, ఇంకెవరైనా వస్తారో అన్ని వైపుల నుంచి దేవుడు వారిని కాపాడాడు. కాబట్టి ఎంత అద్భుతమైన దేవుడు. కానీ మన దేవుడు అన్ని వైపులా, నువ్వు కుడిపోయినా, ఎడవిపోయినా, తూర్పు పోయిన, ఉత్తరం, దక్షిణానికి పోయినా ఆయన మన చుట్టూ వ్యాపించి మనల్ని కాపాడేవాడు. కాబట్టి అందుకే 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుని. 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దుష్టత్వం నుండి 3 కింద దుష్టుల నుండి, సాతాను నుండి వచ్చే పరిస్థితులను అన్నింటిని కూడా ఆయన నమ్మదగిన వాడుగా మమ్మల్ని స్థిరపరిచాడు. కనుక దుష్టత్వం నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలము ఇవన్నీ తలపోసుకుని దేవా నిజంగా నీ వాత్సల్యత ఎంతైనా గొప్పది. కీర్తన 116 కీర్తన 5వ వచనం ఆ చదువుకుని మనం ప్రభుని ఆరాధిద్దాం. కీర్తన 116 కీర్తన 116 5వ వచనం. 116 కీర్తన 5వ వచనం మనం చదువుకుంటాం. అవి చదవండి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. కాబట్టి ఉదయకాలం ఆయన ఎందుకు ఆరాధించాలంటే ప్రభా నువ్వు నీతిమంతుడుగా,
దయగలిగిన దేవుడిగా నువ్వు నా విషయంలో వాత్సల్యం చూపిస్తూ వచ్చావు. నీ దయా వాత్సల్యం చేత నేను తిరుగుబాటు చేసినప్పుడు కూడా నన్ను విసర్జించలేదు. నీ సంపూర్ణ వాత్సల్యం చేత నా దోషాన్ని పరిహరించావు. నీ గొప్ప వాత్సల్యంతో నన్ను సమకూర్చావు, ఒక నిమిషం విడిచిపెట్టిన సమకూర్చావు. నిత్యమైన వాత్సల్యంతో నాకు విమోచన అనుగ్రహించావు. నీ కరుణా వాత్సల్యంతో నాకు కీడు చేయలేదు. తర్వాత నీ ఎడతగిన వాత్సల్యత ద్వారా నేను నిర్మూలము కాలేదు. నీ కొత్తదైన నూతనమైన వాత్సల్యత చేత నీ నమ్మకత్వాన్ని రుచించినట్లుగా నాకు ఈ నూతన సంవత్సరం ఇచ్చావు, సారం ఇచ్చావు, అన్ని వైపులా కాపాడావు. ప్రతికీని తప్పించినందుకు నీ స్తోత్రం అని మనం దేవుని ఎలుగెత్తి ఆయన ఆరాధించి స్తుతించి గణపరచవలసిన వారికి ఉంటున్నాం. అలాగే ప్రభు తన కృపను మనకు దయచేయని గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించని గాక. మనం లేచి నిలబడి వీడియో చూడండి. మనం ఒక చిన్న పాట పాడతాము. లేచి నిలబడి